నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా గుట్టలను తవ్వి మొరం రవాణా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 2-3 గుట్టలు మాయం. పచ్చని చెట్లు నరికి అడవులను ధ్వంసం చేశారు. దీంతో అటవీ జంతువులు, ముఖ్యంగా వానర సేనలు గ్రామాల్లోనికి చొచ్చుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్న రెవెన్యూ, మైనింగ్ శాఖలు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆదివారం సెలవు అయినా ట్రక్కుల రవాణా యథావిధిగా సాగుతుండటంతో గ్రామస్తులు డయల్ 100కు డయల్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే భారీ ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్నగర్ గ్రామంలో మొరం జోరుగా పోతుంది. ఒకవేళ మొరం ఈరోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మొరం ఏ విధంగా పోతుంది సార్? ఎంఆర్ఓ గారు పట్టించుకోరు. ఇకపోతే బోధన సబ్ కలెక్టర్కు చెప్దాం. ఇక బోధన సబ్ కలెక్టర్ అయితే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు గట్లాన బట్టే ఇక అది ఏమున్నదో గాలి లెక్క వేరు. సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా వికాస్ మెహతా సార్ గారికి, రుద్రూరి ఎంఆర్ఓ గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మళ్ళీ హెచ్చరికలు చేస్తున్నా. గత కొద్ది రోజుల నుంచి అక్బర్నగర్ గ్రామం గుట్ట నుంచి మొరం పోతుంది. ఏం చేస్తున్నారని నేను సవాల్ విసురుతున్నా. ఈరోజు ఆదివారం సెలవు దినం కనీసం గుట్టను కాపాడరా? గుట్టలు మాయమైతే పచ్చని చెట్లు పోతున్నాయి, అవి కబ్జాలు అవుతున్నాయి. మొరం పోవడం వల్ల ఈరోజు అటవీ జంతువులు జనాల్లోకి వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, వానరసేనలు ఇళ్లకు జొరబడుతున్నాయి. ఏం చేస్తారు మీరు? ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వ వనరులను కాపాడాల్సి ఉండగా మీరు కాపాడనప్పుడు మీరు ఎందుకు? సీరియస్గా మాట్లాడుతున్న ఎంఆర్ఓ గారికి, రుద్రూరు ఎంఆర్ఓ గారికి, బోధన్ సబ్ కలెక్టర్ గారికి, మీరు ఒకవేళ ఆపని పక్షంలో ఈరోజు ఇప్పుడు అక్బర్నగర్ 100కు డయల్ చేసిన నాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది, సిపి గారి మీద నమ్మకం ఉంది. కానీ ఈరోజు ఈ రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు కానీ ఎవరికి కానీ పూర్తి నమ్మకం పోయింది. నేను ఇప్పుడే 100 డయల్ చేస్తే రుద్రూరు పోలీసులు ఫోన్ చేసి ఆపుతామని అన్నారు. ఒకవేళ ఆపని పక్షంలో అక్బర్నగర్ గ్రామంలో మొత్తం ఆందోళనను ఉధృతం చేస్తాం. మా అడవులను కాపాడుకుంటాం, మా భూములు కబ్జా కాకుండా కాపాడుకుంటాం. ఖబర్దార్ ఎంఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు వెంటనే ఇప్పుడు ఆపాలి. లేని పక్షంలో ప్రస్తుతం నేను కోడిగిలో ఉన్న, కోడిగి నుంచి అక్బర్నగర్ పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని కేసులను చేయండి, ప్రభుత్వ భూములు కాపాడడం, ప్రభుత్వ వనరులు కాపాడడంలో మేము దిగి ఆందోళన చేస్తాం. మమ్మల్ని కేసు చేసి చెర్లపల్లి జైలు ఎత్తారా, ఏ జైలు ఎత్తారో వేయండి. రుద్రూరు పోలీస్ సార్లకు ధన్యవాదములు. 100కు డయల్ చేయడంతో ఎస్ఐ గారు స్పందించి పోలీస్ సిబ్బందికి ఊడిన అక్బర్నగర్ గ్రామాన్ని పంపించి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు పాదాభివందనం. జేసీబీ కూడా పట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్న పోలీసు వ్యవస్థకు పాదాభివందనాలు. ప్రస్తుతం క్రీడా ప్రాంగణ మైదానంలో జోరుగా నడుస్తుందన్నది ప్రధాన సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరి దాన్ని పట్టుకోవడంలో ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది, రుద్రూరు పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. మరి ఆ సీజ్ చేసి వెంటనే మొరం ఆపాలి. సుమారు నెల రోజులు నడుస్తున్న మొరం, పగలు రాత్రి తేడా లేకుండా నడుస్తున్న మొరం మాఫియాపై రుద్రూరు పోలీసులు 100 డయల్ చేయగానే స్పందించినందుకు వారందరికీ పాదాభివందనాలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.